ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా ఏంటి? హనుమాన్ జయంతి కదా, సో అందుకోసం అని చెప్పి త్వరగా లేచి ఇంకా మార్నింగ్ అయితే నేను డ్రింక్ అయితే తాగేశాను. ఇంకా డ్రింక్ తాగిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే చేసుకోవాలి కదా. ఇంకా మా పిల్లలకి లేపి స్నానాలు చేయించి వాళ్ళకి ఇంకా అన్నీ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు బెల్లం అప్పాలు చేస్తున్నాను అనమాట. దీనికి పెద్ద పాకం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా బెల్లం కరిగించుకొని అందులోన 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే 1 కప్పు వరకు వరిపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఇందులో నెయ్యి, నువ్వులు వేసుకొని చక్కగా అప్పాలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన అప్పాలు రెడీ అయిపోతాయి. అలాగే ముందు రోజు నేను మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ రోజు ఫుల్ వర్షం అంతా పడిందనమాట. ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ నైట్ 9:30కి అలాగే వెళ్తే కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అవైతే నైట్ ఇంకా సెట్ చేసుకోలేదు. ఈరోజు మార్నింగ్ ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ చక్కగా నీట్గా కట్ చేసేసుకొని మొత్తం డొక్కులో పెట్టేసుకుంటే మళ్ళీ ఒక వారం వరకు ఇబ్బంది ఉండదు. ఇంకా సండే వెళ్తామో లేదని చెప్పి ఇక్కడే కొనేస్తాము. ఇంకా మా పిల్లలకైతే ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్, ఇంకా గ్లూకోజు ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను కదా. సో ఇంకా వాళ్ళకైతే ఈరోజు వాటర్ మెలన్ అలాగే బనానా అనమాట. సో ఇంకా వీళ్ళతోనే ఉంటే అవ్వదు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైస్, రసం, ఇంకా ములంకాడ, కాబోలి చనా, అలాగే చిక్కుడుకాయ, బంగాళదుంప ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఇంకా ఆగుతారా, వాళ్ళ డాడీ వచ్చినప్పటికి 4 అయింది. సో ఇంకా ఏ షిఫ్ట్ నుంచి వచ్చానంటే 4 అవుతుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి 3కి 3:30కి వస్తాడు. ఇంకా వస్తూ ఏదో ఒకటి తీసుకొని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చేప్పటికి నేను ఏం చేశాను ఏంటి అనేది మా పిల్లల్ని అయితే రోజు కంపల్సరీగా అడిగితే కానీ ఇంకా స్నానం చేసి తినడానికి రాడు. ఇంకా అలా ఇద్దరం కూడా తినేస్తున్నాం. ఆల్రెడీ నేనైతే టైంకి 1 o'clockకి ఎంతో కొంత తినేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ తనతో వచ్చినప్పుడు ఇద్దరం కలిసి తింటూ ఉంటాం అనమాట. సో ఫైనల్గా అలా లంచ్ చేసేసి ఇంకా వాళ్ళ డాడీతో కొన్ని ముచ్చట్లు చెప్తే వాళ్ళ డాడీ అయితే ఏ షిఫ్ట్ చేసి వచ్చాడు కదా, పడుకుని పోయాడు అనమాట. సో ఇంకా మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అప్పాలు అలాగే కొన్ని పాప్కార్న్స్ తినిపించేసి పాలు తాగించేసి కిందకైతే తీసుకొని వెళ్ళాను. క్లైమేట్ చాలా బాగుంది కదా అని చెప్పి. చాలా రోజుల తర్వాత ఈ రోజు మాత్రమే గాలి లేదు, రోజు కూడా విపరీతమైన గాలి వేసేస్తుంది. ఈవినింగ్ 4 దాటితే చాలు బయటికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో ఈరోజు మంచిగానే ఉందని చెప్పి కిందకైతే దిగాం. ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.